హాయ్ అండి, హలో, నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గోపిని. అయితే టెక్నాలజీని నమ్ముకుంటే అదేదో అంటారు కదా సామెత, ఆ రకంగా జరుగుతుందని మరోసారి రుజువైంది. ఎంత టెక్నాలజీని నమ్ముకున్నా ఏదో ఒక సందర్భంలో ఇబ్బందులు వస్తాయనేది పెద్దలు చెప్తూ ఉంటారు. అందువల్లనే మనకు అంటే మాన్యువల్గానే మనకు సమాచారం ఉన్న ప్రకారమే మనము టెక్నాలజీని నమ్మాలే కానీ పూర్తి స్థాయిలో దాని మీద ఆధారపడకూడదు అనేది పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే దీనికి ఉదాహరణ చెన్నైలో సముద్ర తీరం వద్ద ఒక ఘటన చోటు చేసుకోవడం జరిగింది. ఒక ముగ్గురు యువతులు వీళ్ళు 6 మంది కలిసి ఒక కారులో ప్రయాణిస్తున్నారు. మరి ఆ కారులో ప్రయాణిస్తున్న సందర్భంలో వాళ్ళు అంటే డ్రైవింగ్ మారుతూ ఇట్లా ఆ సముద్ర తీరాన ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి సహజంగా ఈ దిండిగల్లు వద్ద ఉన్నటువంటి ఈ పరిసర ప్రాంతాల్లో వీళ్ళు అక్కడ వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్తున్న సందర్భంలో డ్రైవింగ్ మార్పులు చేసుకుంటూ కూడా ఎంజాయ్ చేస్తూ మధ్యలో ఉండి ఇట్లా రకరకాలుగా వాళ్ళు వెళ్ళడం జరిగింది, ఎంజాయ్ చేస్తూ కూడా. అయితే ఇదే సందర్భంలో వాళ్ళకి దారి తెలియలేదు. మరి ఆ సందర్భంగా గూగుల్ మ్యాప్ని పెట్టుకోవడం జరిగింది. గూగుల్ మ్యాప్ ద్వారా రకరకాల దారుల్లో వెళ్తూ వాళ్ళు వెళ్ళడం జరిగింది ప్రాంతానికి, వాళ్ళకి సంబంధించిన ప్రాంతానికి. అయితే ఇదే సందర్భంలో తీరా ఆ గూగుల్ మ్యాప్ ఏం జరిగింది, అంటే రోడ్లు మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి కదా, మరి అందులో భాగంగా వాళ్ళు దాన్ని గుర్తించకుండా నేరుగా వెళ్ళిపోవడం జరిగింది. అది సముద్ర తీరం వరకు కూడా వెళ్ళడం జరిగింది. అయితే సముద్ర తీరం గూగుల్ మ్యాప్ ఇక్కడ చూపిస్తుంది కాబట్టి రోడ్డు ఎందుకు గూగుల్ మ్యాప్ ఎందుకు తప్పు చెప్తుందని అనుకున్నారేమో తెలియదు, కానీ ఇది టెక్నాలజీ కదా అనుకున్నారేమో తెలియదు, కానీ నేరుగా వాళ్ళు ఇంకా కూడా ముందుకు వెళ్ళిపోవడం జరిగింది. తీరా వాళ్ళు సముద్రం లోపలికే వెళ్ళిపోవడం జరిగింది. అయితే దీన్ని గుర్తించినటువంటి అక్కడ ఉన్నటువంటి జాలర్లు అంటే చేపలు పట్టే జాలర్లు వెంటనే అప్రమత్తమై వాళ్ళందరినీ కూడా ఒడ్డుకు చేర్చారు. కారు మాత్రం సముద్రంలోనే అంటే ఇసుకలో కూరుకుపోవడం జరిగింది. అయితే వెంటనే అప్రమత్తమైనటువంటి సముద్ర తీర గస్తీ సిబ్బంది ఎవరైతే ఉంటారో చెన్నై అంటే పోర్ట్ గార్డ్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఘటనా స్థలానికి చేరుకొని వాళ్ళందరినీ కూడా 6 మందిని, ముగ్గురు యువతుల్ని 6 మందిని కూడా ముగ్గురు జంటల్ని కూడా రచించడం జరిగింది. సో మొత్తం మీద టెక్నాలజీని నమ్మాలే కానీ టెక్నాలజీ పైనే ఆధారపడడం అనేది కరెక్ట్ కాదనేటటువంటి అభిప్రాయం మాత్రం ఇందులో చాలామంది నెటిజన్లు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కావచ్చు, అదేవిధంగానే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పైన పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు. అయితే దీనిపైన మాత్రం నెటిజన్స్ మాత్రం చాలా హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. మత్తులో ఈ రకంగా విచ్చలవిడితనంతో యువతులు వీళ్ళు వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. దాని తర్వాత అక్కడ సిబ్బందిని అంటే భద్రతా సిబ్బందిని కూడా భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేయడం అనేది కూడా కరెక్ట్ కాదంటూ కూడా కొంతమంది హాట్ కామెంట్స్ చేస్తున్నారు.